పాపతోనే అక్కడికి వెళ్ళారు కదా, పాప లేదు అని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఫస్ట్. కానీ ఇప్పుడు దాని గురించిన ప్రస్తావన అయితే చేయట్లేదు ఎస్పీ. మేము కుమ్మెర జాతర జరుగుతున్నప్పుడు 18 తారీఖు రోజు ఓన్లీ ఆడపిల్లల కాడికే పోయినాము. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, నా తోటి కోడలు, మా ఆడబిడ్డ కలిసి పాపతో పాటు దర్శనం చేసుకోవడానికి పోయినాము. అక్కడ దర్శనం చేసుకోవడానికి పైన శివుని దగ్గర దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి గుహ దగ్గరకు వచ్చినాం. అక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మాకంటే ముందు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి చూసి మేము దర్శనం చేసుకుందాము లోపలికి వెళ్ళి అని అంటే, లోపలికి వెళ్ళబోతుండగా మాకు చూసి శ్రీనివాసరెడ్డి గేట్ వేసిండు. గేట్ ఎందుకు వేస్తున్నారు, దర్శనం చేసుకుంటాము అని అడిగితే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రావాలి, లేకుంటే వద్దు అని చెప్పారు. 100 రూపాయలు అడిగినప్పుడు మేము టోకను లేదా టికెట్ ఇవ్వండి ఇస్తాము అని చెప్పినాం. మేము చెప్పినప్పుడు అది చెప్తుంటే అర్థమవుతలేదా మీకు, ఫస్ట్ సైడ్కి వెళ్ళండి, వెనుక ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పారు. టోకన్ ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తాము, మేము ఫస్ట్ అన్నదానం చేయాలనుకుంటున్నాం మేము, మాకు టికెట్ మీరు పైసలు కావాలంటున్నారు కాబట్టి మాకు టోకన్ ఇవ్వండి, మేము ఇస్తాము అని చెప్పేసి ఆయనని అడిగినాము. బోసిడి ముండా చెప్తుంటే అర్థమైతలేదా, మాదిగ లంజా తక్కువ జాతి దాని అయ్యి ఉండి గుడిమెట్లు ఎక్కింది కాకుండా మళ్ళీ రెడ్డిలకే ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి తోసేసిరు, మాకి కొంగు పట్టుకొని తోసేసిరు. అక్కడి నుంచి ఇంకా అందరూ చూస్తున్నారు, జాతరకు వచ్చిన వాళ్ళందరూ. అక్కడ నుంచి ఇంకా మేము కిందికి వచ్చి కూర్చున్నాము, గొడవ చేయకుండా కింద వచ్చి కూర్చున్నాము. మా ఆయన ఇంటి నుంచి వచ్చిండు, 5 అవుతుంది టైం. అప్పుడు ఇంటి దగ్గర నుండి పాపని ఇంకా ఇక్కడే పెట్టుకున్నారు, గాలికి రాండి అని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చిండు. అందరం కలిసి మా ఆయనకి ఇట్లా జరిగింది అని చెప్పినాము. ఇంకా అది తెలుసుకొని మా ఆయన అడగడానికి వెళ్ళి తాత ఇట్లా చెప్పినావంట, వరుసలు పెట్టే పిలుస్తారు. అయితే తాత ఇట్లా ఎందుకు చెప్పినావు, అట్లా రెడ్డిలు అయినందుకు ఇట్లా మాట్లాడుతుర్రా ఏంది తాత, తక్కువ కులం వల్ల అయితే ఏముంది అని చెప్పేసి మా ఆయన అడిగిండు. మాదిగ దాన్ని చేసుకొని తక్కువ జాతి దాన్ని చేసుకొని నాకే ఎదురు చెప్పేంత పెద్దోనివి అయిపోయిన వారా అని చెప్పేసి అక్కడ రెడ్డిస్ అందరూ కొడుతున్నారు. ఇంకా సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కటిక నరేష్, ఇంకా వాళ్ళతో పాటు ఇంకొందరు సర్పంచి కూడా ఉన్నాడు తూకారాం రెడ్డి. అక్కడ కొడుతున్నారు. ఇంకా వీళ్ళు అరుస్తురు, గట్టిగా అరుస్తురు. ఇంకా అరుస్తురు ఏమైందని చెప్పేసి నేను వచ్చిన. ఈయనకు మా ఆయనకు మా అత్తమ్మకి ఇద్దరికి కొబ్బరికాయలు రూమ్లో తీసుకెళ్ళారు, కొబ్బరికాయలు అమ్మ రూమ్లో, ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఇద్దరిని కొడుతుర్రు. ఇంకా మేము వచ్చినాం, మా ఆడబిడ్డ నేను బయట నిలబడి అడుగుతున్నాము, కొట్టొద్దు ఆయనకు, కొట్టొద్దు, కాళ్ళు బాగలేదు అని చెప్పేసి, కొట్టొద్దు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాకు జుట్లు పట్టి కొడుతున్నారు, గోడలకు గుద్దుతున్నారు, అవతల కట్టెలు లైన్గా కట్టెలు కట్టిరు, ఆ కట్టెలకేసి కొడుతున్నారు. అయినా సరే అని చెప్పేసి ఇక మేము కొట్టొద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. వినకుంటే పాప ముఖమన్నా చూసి వదిలేస్తారేమో అని చెప్పేసి పాపని కొట్టొద్దు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి కాళ్ళ దగ్గర పాపను పెడితే మీ ముఖమే చూడలేదు మేము, తక్కువ జాతి లంజకు పుట్టిన దాని పిల్ల ముఖము నేనెట్లా చూస్తా అని చెప్పేసి యేసు మధుసూదన్ రెడ్డి కాలుతో తన్నేసింది. ఇక్కడ నుంచి తంతే పాప అట్లా చెట్టు దగ్గరికి వెళ్ళి పడేసింది, అక్కడికి వెళ్ళి పడేసింది, ఆ చెట్టు అంత దూరాన. ఇంకా నాకు కొట్టినప్పుడు కొంచెం తలకి దెబ్బ తగిలింది కాబట్టి నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ వచ్చి పాపను తీసుకుంది, పాపను ఓదార్చింది, కానీ ఆగలేదు, పాప ఏడుపు ఆపలేదు. ఎప్పుడు మాత్రం అంత గట్టిగా ఏడవలేదు. ఇంకా ఆ రోజు పాప ఏడుపు ఆపలేదు. పాలకి ఏడుస్తుందేమో అని చెప్పేసి నాకు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది మా ఆడబిడ్డ. పాలు పట్టిస్తున్నా కానీ పాప ఏడుపు ఆపట్లేదు. ఇంకా అట్లనే అయినా సరే అని చెప్పేసి కొట్టొద్దు, మా ఆయనని కొట్టొద్దు అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంటే జుట్టు పట్టి కొడుతున్నారు, తంతున్నారు, ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వదిలిపెట్టట్లేదు. లోపల ఉన్న మా ఆయన దెబ్బలకి తట్టుకోలేక 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసి, సార్ ఇట్లా కుమ్మెర జాతరలో నన్ను మా అమ్మని కొట్టి చంపేసిర్రు సార్, రాండి సార్ అని ఇదొక్క మాట చెప్పించిర్రు. ఈ మాట చెప్పేంత వరకు ఏం చెప్పలేదు వాళ్ళు. ఆ తర్వాత ఫోన్ గుంజుకున్నారు, ఏ లంజగొడుకి ఫోన్ చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి. తూకారాం రెడ్డికి మేము అడిగినాము, చిన్నప్పటి నుంచి మా ఆయన నీ దగ్గరనే పనిచేసిండంట కదా తాత, తెలిసిన ఆయన గుణం తెలిసిందే కదా నీకు అని చెప్తే, ఎంతమందితోనే పడుకొని కన్నదే మీ అత్త నీ మొగుడిని, మీ ఆడబిడ్డ, మీ బావ, నీ మొగుడు, 3 తీర్లు ఉన్నారు, ఎంతమందితోనే పడుకొని కన్నది, చిన్నప్పుడే లంజతనం చేసి కన్నది మీ అత్త అని చెప్పేసి ఇంకా ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. బయట ఉన్న వాళ్ళేమో ఇంకా ఆయన శ్రీనివాసరెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసారు, నీ ఆయన మొగతానం ఉందో లేదో ఆయనకి రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించి మేము నీకు రూమ్లో తీసుకొని పోయి నేను నా మొగతానం చూపిస్తా అని
చెప్తున్నారు వాళ్ళు, శ్రీనివాసరెడ్డి, యేసు మధురెడ్డి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము అక్కడికైనా వాళ్ళని ఇడుమని అడుక్కుంటున్నాము, వదిలేయండి కొట్టొద్దు అని. 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది. ఇంకా లాస్ట్ మూమెంట్లో సర్పంచ్ని అడుక్కోంగా ఇంకా వీళ్ళని కొట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా చెయ్యండి రా అని సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుండు, కానీ వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిర్రు లాస్ట్కి. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందర కూడా కొడుతుంటే ఇంకా వాళ్ళు చెప్పిర్రు, అరే మా కాకి చొక్కకి కూడా విలువ లేదేంది, మీరు అట్లా కొడుతున్నారు మాకు చూసి కూడా అంటే, వీళ్ళు మంచోళ్ళు కాదు సార్, వీళ్ళు బతుకుండకూడదు సార్, వీళ్ళని నరికేయాలి, వీళ్ళని చంపేసినా కూడా పాపం తగలదు, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ముందే కొడుతున్నారు. పోలీసులు ఇంకా వాళ్ళని అడ్డుకున్న తర్వాతకి ఊరికి వెళ్ళమని చెప్పారు మాకు. ఊరు వెళ్తే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టించారు. మేము ఓం సార్ ఇట్లా ఊరికి వెళ్తే ఇట్లా చంపేస్తామని చెప్పిర్రు అని చెప్పేసరికి ఒక వెహికల్ మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే నాగర్ కర్నూల్లో ఎక్కడో ఒక చోట ఉంటాము అని చెప్పినాం. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెహికల్ మాట్లాడి పంపించేసారు. నాగర్ కర్నూల్లో పోలీస్ స్టేషన్ ముందు దిగినాం మేము. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి సార్ కేసు పెట్టాలి సార్ మేము ఇట్లా కొట్టినోళ్ళ మీద అని చెప్తే, మాకంటే ముందు వెళ్ళిన సర్పంచ్ అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందు ఏమంటారు, అది కూల్ డ్రింక్స్ మజా ఉంటుంది కదా, అది ముందల వాళ్ళకి పెట్టి వాళ్ళకు మొత్తం మర్యాద చేసుకుంటా మమ్మల్ని బయటికి పోమని చెప్తుర్రు. ఇక సరే అని చెప్పి ఒకసారి బయటికి పోయినాం, బయట కూర్చున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత సార్ మేము కేసు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చినాము. బయటికి పోమని చెప్తే అర్థం అవుతలేదా మీకు అని చెప్పేసి మళ్ళీ బయటికి గెంటేసిరు. సరే అని చెప్పేసి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం. మళ్ళీ 3వసారి కూడా మళ్ళీ పోయినాము. మాకు మళ్ళీ పోతే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలుకి వాళ్ళు తిడుతున్నారు. ఇంకా ఆ రూమ్లో నుంచి ఒక సార్ ఉండి ఫస్ట్ వీళ్ళకు నడవడానికి చేత అవుతలేదు, హాస్పిటల్ చూపించుకోరండి అని ఒక సార్ చెప్పిండు. ఇంకా చెప్పిన తర్వాత వీళ్ళకి హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళకు చూపించినాం. పాప అప్పుడు కొన్ని పాలు తాగింది, ఇంకా దెబ్బ కనిపించలేదు పాపకు, మంచిగానే ఉంది అనుకున్నాం సార్ అప్పుడు. ఇంకా ఆ రోజు నైట్ తగిలింది కదా, మాకు అంతగా మాకు తెలియలేదు, బాగానే ఉంది అనుకున్నాము. అయితే ఈయనకు చూపించుకొని వచ్చిన తర్వాత కేసు పెడతాము అని అంటే ఒక పెన్ను పేపర్ పారేసిరు వాళ్ళు. మేము ఇట్లా మూతలో నిలబడి సార్ కేసు పెడతాము అంటే ఒక వైట్ పేపరు ఒక పెన్ను తీసి మాకు పాడేసిరు. సరే ఎట్లనో గట్లా రాయి, రేపు వచ్చినాక మొత్తం డీటెయిల్స్ రాద్దామని చెప్పేసి మా ఆయనకు చెప్తే రాసేసిరు. ఇక నొప్పులతో నా తట్టుకోలేక ఇంకా రాయనట్టు రాస్తే ఇంకా అది తీసుకోలేరు, అక్కడ పడేయండి టేబుల్ మీద అని చెప్పారు. సరే అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి మేము గొడవ జరిగిన రోజు బస్ స్టాండ్లో పడుకున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, బస్ స్టాండ్లో పడుకున్న తర్వాతకి మరుసటి రోజు మళ్ళీ పోయినాం 19వ తారీఖు రోజు. సార్ నిన్న సరిగా రాయలేదు, మేము ఈరోజు కేసు పెట్టాలనుకుంటున్నాము, వాళ్ళకి ఇట్లా కొట్టిర్రు సార్ అని చెప్పేసి వీళ్ళకి అట్లనే దెబ్బలతోనే తీసుకుపోయినాం. పన్ను ఇరిగిపోయింది మా ఆయనకు కొడితే. ఇక పోతే ఇంకా వాళ్ళు సరే కూర్చోండి తీసుకుంటామని చెప్పిర్రు. పొద్దున్న 9 గంటలకి పోతే సాయంత్రం 4 గంటల దాకా కూర్చోబెట్టుకున్నారు. కేసు తీసుకుంటారా తీసుకోరా సార్ అని అడిగితే మేడం రాస్తుంది అని చెప్పారు. మేడం వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు మేము రాయము అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా మేము రాసినాము. మేము రాసింది వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోరు అని చెప్తున్నారు. ఇంకా ఆ రోజు 8 గంటలకు పోయినాం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బయట పడుకున్నాం గేటు దగ్గర. ఇంకా మరుసటి రోజు వాళ్ళు మేము రేపు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు మాకు, కానీ మాకు ఫోన్ రాలేదు. మేము చూసినాం 9 గంటల వరకు చూసినాం, 6 గంటలకే ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు. 9 గంటల వరకు చూసినాము మేము. ఇంకా మళ్ళీ మేమే పోయి మళ్ళీ సార్ ఇట్లా మేము కేసు పెడితే పట్టించుకోవట్లేదు ఎందుకు సార్ అంటే, మీరు రాసింది ఏ పేపరు నా దగ్గర లేదు, మీరు బయట టైపింగ్ చేపించుకొని రాండి అని ఎస్ఐ చెప్పిండు. సరే అని చెప్పేసి మేము బయట మాకు ఎవరైతే కొట్టిర్రో, మా పాపని ఎవరైతే తన్నిర్రో వాళ్ళందరి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వచ్చి సార్కి ఇచ్చినాం. సార్ కూడా ఇంకా ఆ పేపర్ తీసుకొని ఎస్ఐ సారు, ఆ సార్ ఎట్లా చెప్తున్నారు, మీరు ఆడోళ్ళేనా, ఇంతకు ఆడోళ్ళు అయ్యుండి మొగోళ్ళని కొడతారా, ఇంతన్న సిగ్గుందా మీకు, ఇట్లా చెప్తున్నాడు ఎస్ఐ సార్. గోవర్ధన్ సార్. ఆ సార్ అట్లా చెప్తున్నాడు. ఇంకా సార్ కేసు అయితే తీసుకోరు సార్ అని చెప్పేసి మేము పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఇట్లా పడేసింది. సరే వెళ్ళిపోరు అని చెప్పింది. ఇంకా వెళ్ళిపోరు అని చెప్తుండ్రు. 19వ తారీఖు నుంచి పాపకి కొంచెం ఆయాసం స్టార్ట్ అయింది సార్. చిన్న హాస్పిటల్ చూసినాము, వీళ్ళకి దెబ్బలు ఎక్కువ ఉండడం వల్ల చిన్న హాస్పిటల్కి చూపించినాము. ఇంకా తర్వాత ఆయాసం అయినప్పుడు మందులు వేస్తున్నాము.
మందులు వేసినాము. మందులు వేసినప్పుడు ఒక్కటే కొంచెం మంచిగా కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయాసం అవుతుంది. ఇట్లా 20 తారీఖు రోజు కూడా ఇట్లనే అయ్యింది. ఆయాసం అవుతుంది పాపకి. మందులు వేస్తున్నాము. వాళ్ళ దగ్గరికి మాకు పోలీస్ స్టేషన్కి తిరగడము, బస్ స్టాండ్లోనో లేకపోతే హాస్పిటల్లోనో పడుకోవడం మాత్రమే జరుగుతుంది. ఇంకా మాకు 4 గంటలకి పాపకి నేను పాలు పట్టించి పడుకోబెట్టిన తర్వాత ఇట్లా భుజంకి వేసుకొని నిమిరిన తర్వాత పడుకోబెట్టిన. అది కూడా 4:30కి పడుకోబెట్టిన. 4:30కి పడుకోబెట్టి ఇట్లా నేను ఇట్లా కూర్చున్నతోనే గోడకి ఇట్లా ఆనుకున్నా. తర్వాత పాపకు ఆయాసం ఎక్కువ అయిపోతుంది. పాపకు ఆయాసం అవుతుందని చెప్పేసి ఇంకా నేను కొంచెం గట్టిగా ఏడ్చేసరికి అందరు లేచిర్రు. తర్వాత ఇక పాపకు ఆయాసం అవుతుందని చెప్పేసి మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు చూస్తుర్రు. చాలా ఆయాసం అయింది సార్, ఇట్లా చూడండి మా పాపకి పాలు కూడా తాగట్లేదు అని చెప్తే సార్ వాళ్ళు చూస్తుర్రు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరుగుకుంటూనే ఇంకా పాప చనిపోయింది సార్. సార్ ఇంకా చెప్పేసిండు మీ పాప చనిపోయింది అని చెప్పిన తర్వాత నేను బయట కూర్చొని వాళ్ళ వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పి బయట కూర్చొని నేను ఏడుస్తుంటే ఇంకా మా ఆయన వాళ్ళకి ఇట్లా ఇంకా చెప్పొద్దు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా సార్ వాళ్ళు పిఎస్కి వెళ్ళండి ఫస్ట్, మీరు ఏదో చెప్పట్లేదు మాకు అని చెప్పి పిఎస్కి వెళ్ళమన్నారు. నేను అక్కడికి వెళ్ళి సార్ నా బిడ్డ చనిపోయింది, ఇప్పటికన్నా కేసు తీసుకోరు, 3 రోజులు మీ చుట్టూ జరిగితే మీరు కేసు తీసుకోలేదు అని ఎస్ఐ దగ్గర పోతే నువ్వు రోజు ఇట్లనే చెప్తున్నావు, ఈరోజు కొత్త డ్రామా ఆడుతున్నావు, పాపని ఎక్కడో పెట్టి అని చెప్పేసింది సార్. పాలు తాగే పాపని ఎక్కడ పెట్టడానికి ఛాయిస్ లేదు, కానీ ఆ సార్ అట్లా చెప్పేసిండు. తర్వాత నాకు ఈసారి తీసుకోవట్లేదని పక్కన సిఐ సార్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మా పాప చనిపోయింది సార్, వాళ్ళు తన్నినప్పటి నుంచి ఇట్లా ఆయాసం స్టార్ట్ అయింది అంటే సార్ అడిగింది ఇంతకుముందు మీ పాపకి ఏం లేదా అంటే మా పాపకి ఇంతకుముందు ఏది లేదు సార్, మా పాప మంచిగా ఉందనే మేము జాతరకి తీసుకెళ్ళినాం. అయితే ఇంతకుముందు ఏది లేదు సార్, వాళ్ళు తన్నినకా నుంచే ఇట్లా అవుతుంది అంటే వాళ్ళ పేర్లు మాత్రం రాపియకు, జస్ట్ అనుమానం ఉంది అని మాత్రమే రాపియమంటుండు. అప్పుడు మేము ఇంకేం చెప్పాలి? ఆ సార్ అప్పటి వరకు రెడ్డి అని నాకు తెలీదు, లేకపోతే నేను అప్పుడే తిరగబడేదాన్ని. అయితే సార్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు తల్లిదండ్రుల పైన కేసు పెట్టండి అని చెప్తే ఇంకా మాకేం చేయాలనో తెలియదు. మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాము. విశారాజన్ సార్కి ఎట్లా తెలుసుకున్నాడో మాకు తెలీదు. ఇంకా డిఎస్పీ తీసుకున్నాడు మా కేసు. అప్పటి వరకు ఎస్ఐ తీసుకోలేదు, సిఐ తీసుకోలేదు, డిఎస్పీ తీసుకున్నాడు. అప్పుడు ఇంకా అప్పటి నుంచి సారునే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా మీ పాపకి 31 ఫస్ట్ వీక్లోనే ఇంకా డెలివరీ మీరు అవ్వడం వల్ల వీళ్ళు నీలోఫర్లో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ పాపకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు సార్, ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ చేసిండు ఆయన. మా పాపకి ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలు. ఇక్కడ నుంచి నీలోఫర్ వెళ్ళారా? ఇక్కడ నుంచి మా పాప కొంచెం బరువు తక్కువ ఉంది సార్, బరువు కోసమే పోయినాం కానీ వేరే ప్రాబ్లం ఒక్కటి కూడా లేదు మా పాప. డిశ్చార్జ్ చేసినంటే మంచిగా ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదా, అది కూడా అది డిశ్చార్జ్ చేసినది కూడా మా దగ్గర ఉంది, అది కూడా ఉంది మా దగ్గర. మేము పాప మంచిగా ఉంది అని చెప్పే మేము తీసుకుపోయినాము, కానీ మంచిగా లేదు అని చెప్తే మేము ఎట్లా తీసుకుపోతాం? మాకు తెలియదా సార్ చిన్న పిల్లని బయటికి ఎట్లా తీసుకుపోవాలేనో? ఏ ప్రాబ్లం లేదు కాబట్టే మేము తీసుకుపోయినాము. వాళ్ళు తన్నడం వల్లనే నా బిడ్డకు అట్లా జరిగింది. ఇప్పుడు అక్కడ తన్నినప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ? అప్పుడు పోలీసులు లేరు సార్, అప్పుడు లేరు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ సార్ అంటే ఆ సార్ పేరైతే నాకు తెలీదు, ఆయన కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో తెలీదు. మా ఆయనను అందరు కలిసి కొడుతుంటే కూడా సివిల్ డ్రెస్లో వచ్చిర్రు సార్, అప్పుడు దర్శనానికి వచ్చిర్రంట. అరే అంతమంది కొడుతురు, ఎందుకు కొడుతురు ఆయనని అని సారు అడిగితే నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు, ఫస్ట్ నువ్వు నుంచి దెంగేయమన్నారు సార్. డైరెక్ట్ ఇట్లనే చెప్పేసి సార్ని. ఆ సార్ కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో నాకైతే తెలియదు, చూస్తే మాత్రం గుర్తుపడతా. ఇంకా ఆ సార్కి అట్లా చెప్పేసి నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు సార్, నువ్వు డ్యూటీలో లేవు, దెంగే ఈ నుంచి అని చెప్పేసారు రెడ్డీస్. ఇప్పుడు ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా 18వ తారీఖు. అవును. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు అంటే మీ 18వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పాపను తన్నిండ్రు అని చెప్పలే, కంప్లైంట్లో పెట్టలేదు, 18 చనిపోయిన తర్వాత వచ్చింది ఈమె అంటాడు ఎస్పీ. చనిపోయిన తర్వాత కాదు సార్, ఏంటంటే మా ఆయన కొంచెం
సిచ్యువేషన్ Okay. ఎక్కువగా ఉన్నది కాబట్టి మేము ఆ రోజు రాయినట్లు రాసినాము. ఓకే. మరుసటి రోజు వచ్చి అడిగినాము, మేము కంప్లీట్ రాసి ఇస్తాము అని చెప్తే మమ్మల్ని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఫస్ట్ డే ఓన్లీ మామూలుగా మీ జరిగిందని రాసినారు అంతే. ఆ రోజు మాత్రమే అట్లా జరిగింది, గొడవ జరిగింది అని మాత్రం రాసినాము. మళ్ళీ తర్వాత రాసిన దాంట్లో పాపని తన్నిండ్రు అని కూడా రాసినాం సార్ మేము. అదే రోజు ఇచ్చినారు 19వ తారీఖు సార్. 19వ తారీఖు ఇచ్చిన దాంట్లో పాప తనని రాసిరా? ఆ పేపర్ మాకు చూపించట్లేదు. టైప్ చేసి ఇచ్చారు మీరు? మేము చేయించిన మా ఫోన్ తెచ్చినవా, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్. ఒకసారి 19th రోజు ఇచ్చిన దాంట్లో పాపని తన్నిండ్రు అని చెప్పినారు మీరు? అవును. ఓకే, వాళ్ళు సరే తీయండి. ఇంకోటి ఏమంటున్నారంటే ఇక్కడ అదే ఉందా టైప్ చేసుకొని టైప్ చేసుకుని 18 ఇందులో ఉందా? టైప్ చేసిన దాంట్లో ఉంది అన్న. ఎక్కడ ఉంది ఇది? కింద భాగం ఉంటుంది చూడు, ఏసు మధురెడ్డి కాలుతో తన్నిండు. సో వెరీ క్లియర్ గా ఉన్నది కదా, ఇంత పచ్చి అబద్ధం ఏంది? ఎస్పీ కాకపోతే వాళ్ళు ఎండార్ చేస్తలేరు దాన్ని. టైప్ చేసుకొని తీసుకొచ్చి సో 18th రోజున ఇది అందరికి పంపిస్తాను నేను. 18th రోజున వీళ్ళు ఇచ్చిన, అంటే 18th రోజు ప్రింట్ చేసి 19th రోజు ఇచ్చినారు స్టేషన్ లో, అంతేనా? లేట్ అయిందని చెప్పేసి డేట్ 18th, వీళ్ళు ఇచ్చింది 19th ఇచ్చిండ్రు. అదే తీసి పక్కకు పడేసి అని చెప్పింది కదా, పక్కకు పడేసి అని చెప్పి. ఇది అదే ఈ పక్కకు పడేసి అన్న దాన్ని ఇదే టైప్ చేసి తీసుకుపోయింది అన్నది కదా. ఆమె చెప్పిన తర్వాత నేను తీసిన, అప్పటిదాకా నా దగ్గర ఉంది. వాళ్ళు చెప్పని వాళ్ళ నాగర్ నట్ సంగతి కూడా వాళ్ళకి ఎరకలే కదా. సో ఒకసారి చదువుతాను వినండి, ఇది చాలా కేస్ స్టడీ ఇది. ఇప్పుడు ఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు, డిఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లే. ఎస్పీ ఇచ్చిన దాంట్లో 4th పేజ్లో ఉన్నది, ఏమని ఉన్నది? 18/2/2026 తేదీన గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపల మీద దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అన్నాడు. మరి 19th రోజున వీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, మరి 19th రోజున కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది అని రాయాలి కదా. ఏమన్నాడు దాని తర్వాత? శ్రీనివాసరెడ్డి తన భార్య పైన కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. ఇక తర్వాత ఇక మొత్తం దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు వచ్చి వీళ్ళు పాప గురించి మాట్లాడినని అంటున్నారు. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్లో 19th రోజు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు గణేష్ పెద్ద ఫోనును తీసుకొని మీ తల్లి మీ అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఆ పెద్ద కొడుకును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమిలాడితే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తన్నినాడు అని చాలా క్లియర్గా ఈ లెటర్లో ఉన్నది. ఇది పోలీసుల దగ్గర ఉన్నది, బయట పెడతలేరు. అంతే కదమ్మా? మేము కూడా అడిగినాం సార్, ఆ పేపర్ ఒకసారి చూపించండి సార్ అని కూడా మేము కూడా అడిగినాము. అది మీరు మాకు ఇవ్వనే లేదు అని చెప్పి ఎస్ఐ మాకు దబాయించిండు. అసలు మీరు పేపరే ఏది ఇవ్వలేదు, మాకు 2 ఇచ్చిరు అని చెప్పేసి దబాయిస్తారు. ఇక ఈ పేపర్ మాత్రం చూపించట్లేదు, అసలు లేదు అని మాత్రమే చెప్పి. ఈ పేపర్ ఎవరికి ఇచ్చినారు? ఎస్ఐ సార్కి ఇచ్చినారు. గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, గోవర్ధన్ సార్కి ఇచ్చినారు. ఇప్పుడు 19th రోజున సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా, వాట్ ఈస్ వాట్ అన్నది. వీళ్ళు ఇచ్చినా లేదని తెలుస్తుంది కదా, తెలిపోతుంది కదా. వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది, అది బయట పెట్టవచ్చు కదా. లోపల సార్ వాళ్ళ రూమ్ ఉంది కదా, సార్ వాళ్ళ రూమ్ లోనే ఇచ్చినారు. సో ఇంకొకటి, మీరు ఐడి కార్డ్స్ ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు. ఎవరు ఇప్పుడు ఆమె కులం గురించి మీరు ఎస్సీ అన్నారట కదా. సో మీరు ఎస్సీ అంటే మీరు కులం సంబంధించిన ఏవి కూడా సబ్మిట్ చేస్తలేరని అంటాడు. ఎవరు అడిగారు సార్ మాకు వచ్చి, మాకు కావాలి అని మమ్మల్ని అడిగింది ఎవరు అడిగింది? మేము ఎవరి దగ్గర మేమే పోయి ఇవ్వాలా? మా కులం ఇది, మా గోత్రం ఇది అని చెప్పేసి మేమే పోయి ఇవ్వాలా? వాళ్ళు అడగాలి కదా మమ్మల్ని. అడగమను, ఇస్తాను. అడిగినా ఇవ్వట్లేదు, ఇందులో వీళ్ళు సహకరిస్తలేరని రాసుకుంటూ వచ్చినాడు ఈయన. నా దగ్గరకు వచ్చి ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు మాత్రం అడగలేదు. అడిగితే నేను తప్పకుండా ఇస్తా, నేను దాచిపెట్టుకునేది ఏం లేదు, నన్ను అడిగితే ఇస్తా. కానీ ఇప్పటి వరకు నా దగ్గర ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు కూడా. మీ కులం ఏంటమ్మా? ఎస్సీనా? మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే మీ కులమా? మీ అమ్మ నాన్న? ఓకే. ఇదేవరమ్మా అమ్మ వాళ్ళది? సార్ నాకు అమ్మ వాళ్ళ ఊరు అంత ఐడియా లేదు, కాకపోతే అమ్మమ్మ చిన్నప్పుడు హైదరాబాద్ లోనే ఉండేది. సో మీరు ఎస్సీ ఎస్టీ సబ్ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగా?
ఇప్పుడు మిమ్మల్ని మీరు శ్రీనివాస్ రెడ్డిని రాయితో కొడితే ఆయనకు రక్తం వచ్చిందా? లేదు, కొట్టలేదు సార్, కొట్టలేదు. అయితే అసలు కొట్టలేదు. ఇక్కడ జరిగినది ఏంటంటే ఫస్ట్ మా ఆయనకి అందరు కలిసి కింద పడేసిరు. శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే గొంతు మీద కాలు పెట్టి రాయితో కూర్చోబోయిండు. అదే రాడు. ఆయన చెప్తాడు. చెప్పు. కొబ్బరికాయలు నార తీసాడు సార్, వినబడుతుందిగా? ఓకే. కొబ్బరికాయలు తీసి రాడు ఉంటాయి కదా సార్, రాడు నార తీసాడు కింద వండబెట్టిన తీసుకుని ఇట్లా కూర్చొని వచ్చిండు. నేను కాలు పెట్టింది కదా ఇక్కడ చేతుడు ఇట్లా అన్న అంటే ఆయన అప్పుడు కింద పడి దెబ్బ తాకింది సార్. ఇటు దెబ్బ తాకి రక్తం వస్తా ఉంది. ఆ రక్తం ఇట్లా వస్తున్నాడు మొత్తం ఇట్లా పూసుకొని ఈ అంగి మొత్తం ఎంచుకొని కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. చీరుకొని మేము వచ్చేటానికి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎస్పీ ఆల్రెడీ డిసైడ్ చేసిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. సరే, ఇంకొకటి ఏంటంటే అక్కడ గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. పైన గొడవ జరిగినప్పుడు అక్కడ ఉంది, కింద కొబ్బరికాయల రూమ్ దగ్గర కూడా ఉంది. వాళ్ళని అవి తీయమనండి, బయటపడుతుంది. మేము చెప్పింది అబద్ధమే. అది తీసేసిర్రు, సీసీ కెమెరా పెట్టలేదు అని చెప్తున్నారు. అది ఒకవేళ తప్పు మేము చేసిందే అయితే బయట పడుతుంది కదా సార్. అది సీసీ కెమెరాలు తీసి చూడండి సార్. మీరు 20,000 మంది వచ్చే జాతరకి సీసీ కెమెరాలు కూడా పెట్టాలి కదా మరి. 20,000 సీసీ కెమెరాలు ఉండేనంట. రాత్రి చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా మంది చెప్పారు అన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు తీసేసారు అని చెప్తున్నారు. ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండే అని. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళను ఇచ్చేది అది పాపనే లేదని చెప్పారు కదా, అంటే హషప్ చేసింది కదా అసలు. అంటే ఈ 2-3 రోజులు వీడియోలు రాలేదు. అదే ఎవరో చూసారు గింత అన్యాయం. చాలా మంది భయపడుతున్నారు. ఇంకా కూడా నేను అనుకుంటే ఏదో 1-2 వీడియోలు ఇంకెవరైనా తీసినవి కూడా ఉంటే వస్తాయి. క్లియర్ గా సంకల పాపని పెట్టుకొని ఉన్నది కదా. ఇది తీసిన వాళ్ళు కాదు, కెమెరాలు తీసిన మఫ్లర్ కూడా ఇదే మఫ్లర్ అమ్మా. ఇది లేక డిజైన్ మాత్రం ఇదే ఉంది. ఇదే మఫ్లరా ఉన్నది చూడ, దాంట్లో ఎంత క్లియర్ గా ఉన్నది మఫ్లర్. ఇట్లా పట్టుకొని ఉన్నది, ఆ వీడియోలు ఉన్నది. వాట్సాప్ లో బూతులు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోస్ట్ పెడితేనే గొడవ అయిందని చెప్పి చెప్తున్నారు. లేదు సార్, నేను ఏమన్నా అంటే మా వాళ్ళని ఇంత గలీజ్గా మాట్లాడారు బాబు, మా వాళ్ళని ఇంత గలీజ్గా లంజాలండి ఇట్లా మాట్లాడారు కదా. నేను ఉడకంగా మిమ్మల్ని ఇట్లనే అంటే మీరు ఊరుకుంటారా అన్నాను. నేను గ్రూప్ లో పెట్టినా సార్. మీరు పెట్టిన ఆడియో ఉందా? మీరు గ్రూప్ లో పెట్టినా అది నా ఫోన్ గుంజుకొని డిలీట్ చేశారు. వాళ్ళే డిలీట్ చేసి మేము డిలీట్ చేసినట్టుగా క్రియేట్ చేశారు సార్. మేమే మా ఆయన నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, వాళ్ళే డిలీట్ చేసిర్రు. ఒకవేళ ఈయననే అంటే ఉండాలి కదా. ఇప్పుడు ఈయన వీడియోని వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయొచ్చు కదా, ఇట్లా దిక్కింది మమ్మల్ని. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, కుల ప్రస్తావనే రాలేదు, కేవలం ఇది వాట్సాప్ లో మెసేజ్ పెట్టినందుకు గొడవ మొదలైంది అంటారు. పచ్చి బాల్యం సార్. నేను పాపని పోగొట్టుకున్నా. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. ఎందుకంటే నేను కడుపు కొత్తతో ఉండి చెప్తున్నా కాబట్టి. వాళ్ళకు మాదిగోళ్ళు అంటే నచ్చదంట. మాదిగోళ్ళు సాకలోళ్ళు నచ్చనప్పుడు గుడికి సున్నమెదురా అని చెప్పి పిలుచుకపోవడం ఎందుకు, రంగులేమని పిలుచుకపోవడం ఎందుకు, ఆ దేవుని బట్టలు ఉతికించడం ఎందుకు, వాళ్ళ బట్టలు ఎందుకు ఉతికించట. సాకలోళ్ళు ఇట్లా మాదిగోళ్ళు నచ్చనప్పుడు వాళ్ళకి దూరంగానే ఉండాలి, కానీ బట్టలు ఉతకడానికి సున్నాలు వేయడానికి ఎందుకు అవసరం వస్తుంది సార్? అప్పుడు కూడా దూరంగానే పెట్టాలి. ఊరోళ్ళు కూడా కొంతమంది వీడియోలు కొంతమందితో మాట్లాడిస్తారు కదా వాళ్ళు. అంటే ఊర్లో ఎప్పుడు గొడవలు కాలేవు, కేవలం వీళ్ళే క్రియేట్ చేస్తారు అనే విధంగా మాట్లాడుతారు. ఇంతకు ముందు కూడా ఊర్లో ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి సార్. అక్కడ ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి. మేమనే కాదు. ఆగండి. ప్రతి సంవత్సరము లేకపోతే 5 నెలలకు ఒకసారి గొడవ లేనిది మాత్రము రెడ్డిస్ ఉండలేరు సార్. వాళ్ళకైతే ఖచ్చితంగా గొడవ ఉండాలి. వాళ్ళు ప్రతి సంవత్సరము నల్లి పెట్టుకునేటోళ్ళే, గొడవ పెట్టుకునేటోళ్ళే సార్. అక్కడ మా వల్లనే జరిగింది అనేది కాదు, వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్ ఇష్యూలో మీరు ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా సీసీ కెమెరాలు బయట పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా దానికి? మేము రెడీ సార్, పెట్టమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే జరిగిందో లైన్గా ఉండాలి. ఒక్కటి కూడా అందులో మిస్టేక్ ఉండకూడదు. మాకు ఎప్పటి నుంచి 5:30 నుంచి 8:30 వరకు జరిగింది కదా, అది మొత్తం లైన్గా ఉండాలి. అట్లయితే సీసీ కెమెరా పెట్టమనండి. మాకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఊరు వాళ్ళే, మీ విలేజ్ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి తిప్పుకున్నాడేమో, డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పండి అని చెప్పిరేమో, దానికే మేము ఏం చేయలేదు. ఇప్పుడు 100 రూపీస్ అన్నదే లేదంటున్నారమ్మా, ఇది నిజమా? 100 రూపీస్ ఎవరు అడగలేదు అసలు. ఎంట్రీకి 100 రూపీసే లేదు టోకెన్. శ్రీనివాస్ రెడ్డి అడిగిండు. శ్రీనివాస్ రెడ్డి మమ్మల్ని 100 రూపాయలు ఇస్తేనే రావాలి అని చెప్పేసి అడిగిండు. మా చిన్నతమ్మని డబ్బులు ఇవ్వకుండా మా చిన్నతమ్మని బయటకు కూడా నెట్టేసిండు. దానికి సజీవ సాక్ష్యం అన్న, అక్కడ బోర్డు ఇప్పటికి ఉన్నది. 100 రూపీస్ 100 రూపీస్ కాదు, కొబ్బరికాయ 50 రూపాయలు,
ఆ కొబ్బరికాయతో ఒకటికి అనుమతి లోపలికి. ఓకే. వీళ్ళు అందరూ కలిసి 6-7 మంది కలిసి ఒకటే కొబ్బరికాయ తీసుకుంటారు కాబట్టి మనిషికి 100 రూపాయలు డిమాండ్ చేసి ఇది సాక్ష్యం అక్కడ ఉన్నది. ఇప్పటికీ ఆ బ్యానర్ ఉన్నది. ఇప్పటికీ ఆ బ్యానర్ ఒక కొబ్బరికాయకి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు లేకపోతే మనిషికి 100 రూపాయలు ఇవ్వాలని డిఎస్పీ ఇచ్చిన దాంట్లో ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన, అసలు 100 రూపీస్ టోకెన్ అన్నది లేదు అని. తెలుగు రాదని మీరే ఇందాక మీడియా మిత్రులు అన్నారు. డిఎస్పీ తెలుగు వచ్చిన డిఎస్పీ అంటుంది, శ్రీనివాసులు యాదవ్ ఆయన పేరు. ఈయన అంటాడు ఇక అది సో ఇది కొబ్బరికాయకు 50 రూపాయలు ఒకరే లోపలికి పోవాలని ఉంది. అంటే మిగతా బయటికి పోవాలని. కొబ్బరికాయ ₹50, ఒక కొబ్బరికాయకు ఒక్కరికి మాత్రమే దర్శనం ఉచితం. డిఎస్పీ శ్రీనివాసులు ఇది కనబడతలేదా నీకు కళ్ళకు? ఎంత పచ్చి అబద్ధాలు ఇవి. అటువైపు కూర్చున్నాడే మాట్లాడుతున్నా. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇదే డిఎస్పీ గతంలో శ్రీనివాసులు చెంచు మహిళ విషయంలో కూడా ఇట్లా చేసిండు. ప్రైవేట్ దీని మీద వాళ్ళు కాల్చి ఎంత ఆగమాగం చేస్తే ఈ కేసుని ఇట్లా డైవర్ట్ చేసి మొత్తం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిండు. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ ఉన్నది కదా, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది కదా.